అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? చక్కగా కొత్త సంవత్సరంలోకి వచ్చారు. విశ్వావసునామ సంవత్సరం. ఉగాది శుభాకాంక్షలు వాళ్ళకి మనకి అందరికీ చెప్పేసుకుందాం. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, ఆ తర్వాత రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉన్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి మొన్నటిదాకా కష్టాల మీద కష్టాలు, ఆ తర్వాత అష్టమ శని నడిచింది. మార్చి 29, 2025 సంవత్సరం దాటిన తర్వాత, అంటే మొన్నటి నుంచి ఉగాది నుంచి వీళ్ళకి చక్కగా దూసుకెళ్తుంది ఇంకా జాతకం. అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ మీనరాశిలో ఉన్నటువంటి రాహు మనకి మే 24, 2025 సంవత్సరంలో కుంభరాశిలోకి, కన్యలో ఉన్నటువంటి కేతువు మరి సింహరాశిలోకి, గురుడు వృషభ రాశిలో ఉన్నటువంటి ఆయన మే 30 నుంచి 2025 సంవత్సరం మే 30 తర్వాత మిథున రాశిలోకి, ఆ తర్వాత కర్కాటక రాశిలోకి సంచారం, మళ్ళీ బ్యాక్ రెట్రోగ్రేడ్, ఇలా మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. వీటి రీత్యా కర్కాటక రాశి వాళ్ళు ఎవరున్నారండి? కల్వకుంట్ల చంద్రశేఖర్ ఓడిపోయాడు. మరి పికప్ కొంచెం అవుతుంది కదా. ఆ విధంగానే కర్కాటక రాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కనుక నీకు కర్కాటక రాశి వాళ్ళు ఎవరినన్నా అడిగితే నువ్వు ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ రెండోసారి పాస్ రాసుకొని టెస్ట్ పాస్ అయ్యారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి గురుడు వీళ్ళకి మే 30 తర్వాత వ్యయస్థానంలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి కోర్టు సమస్యలతో ఆలోచనలు, క్రిమినల్ ఆలోచనలు, ఈ విధంగా మొన్న ఒకడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, గురుగారు వశీకరణం చేస్తారా? ఫోనే డైరెక్ట్. వశీకరణం ఏంట్రా బాబు అంటే, ఎవరికి చేయాలి ఏంట్రా నాయన అంటే, మా సిస్టర్ ఉందండి, మా సిస్టర్కి మా బావ ఉన్నాడు, ఆడు ఇంకొక దాన్ని ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాడు, అది భూమి మీద ఉండకూడదు అంటున్నాడు. వాళ్ళ బావ ఉండాలంట, అది భూమి మీద ఉండకూడదంట. అయ్యం కోరికలు రా నాయన అన్నా అంటే బుర్ర పనిచేయదనమాట. ఇవన్నీ వశీకరణాలు, ఇవన్నీ కూడా అసలు వాడి యొక్క ఊపు చూస్తే ఆయన దాన్ని వేసేసేలాగా ఉన్నాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళంతా కూడా అప్పుడు కోర్టు సమస్యలు, ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. కాబట్టి ఈ విధంగా వాడు బాగానే ఉంటాడు, వాడితో ఫోన్ మాట్లాడినందుకు మనం కూడా జైలుకి వెళ్ళిపోవాలన్నమాట. ఇలాగ పరిస్థితులు ఉన్నాయి నాయన. కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళంతా కూడా చాలామంది, ఎక్కువ మంది. శుభకార్యాల పరిస్థితి అండి గురుగారు ఈ మాసంలో మరి వీళ్ళకి? ఆ జైలుకి వెళ్ళిపోయిన వాళ్ళు బయటకు రావాలి కదా కర్కాటక రాశి వాళ్ళు. ఇప్పుడు కోర్టు కేసులన్నా వాళ్ళ ఆస్తులో ఇయ్యో అంటే అందరం వెళ్ళిపోతామండి అంటే పర్సనల్ జాతకం చూడాలి మనం. పర్సనల్ జాతకం చూడకుండా అంటే ఎక్కువ మంది శాతం ఈ యొక్క కర్కాటక రాశి జైళ్ళు, పోలీస్ స్టేషన్లు అని ఉంది. ఇప్పుడు మనం కామెంట్లు పెట్టచ్చు వాళ్ళు ఏమని బాగా. ఇది అక్కడ కరెక్ట్గా పోలీసు వాళ్ళు పిలిచిన తర్వాత కరెక్ట్గా కాకి డ్రెస్ ముందు, ఆ లాఠీ ముందు, సిఐ గారి ముందు, ఎస్ఎం గారి ముందు చెప్తే అప్పుడు సరిపోద్ది. కాబట్టి శుభకార్యాలు చేస్తారు నాయన. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అండ్ వివాహాలు అనగానే నీకు ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే ఫస్ట్ వివాహం అంటే ఒకసారి కదా. తనకల భరణి పద్యాలు చెప్పినప్పుడు చెల్లికి మళ్ళీ పెళ్ళి అంటారే, మళ్ళీ పెళ్ళి అంటారు ముండా కూడా చెల్లికని. అలాగా అప్పుడు సెకండ్ మ్యారేజ్లో, థర్డ్ మ్యారేజ్లో ఇలాగా అయిపోయినాయి. కాబట్టి అసలు మ్యారేజీ కాన్సెప్ట్ అక్కర్లేకుండా ఇప్పుడు కొన్ని హాస్టల్స్లో ఏకంగా డైరెక్ట్ అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు, అలాగే అమెరికాలోనే కాకుండా ఇండియాకు కూడా వచ్చినాయి, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి హాస్టల్. ఇలాగా డేటింగ్స్, రిలేషన్స్ ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా ఇవన్నీ ఎవడు చూస్తాడు? శుభకార్యాలు ఎవరికి కావాలో? రోజు శుభకార్యమే. అలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కుదుర్చుకొని పెట్టుకుంటారు. అలాగే ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ సంతానం కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ ఉండగా ఇంక మొగుడుతో పనే ఉందన్నట్టు అయిపోయింది లాస్ట్కి. అందుకని డోంట్ కేర్ అనేసి సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు పోతపారా బాబు అనేసి తెగిచ్చేస్తున్నారు. ఇదివరకు అలాగ ఉండేది కాదనమాట పరిస్థితులు. కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలుగుతారు. ఇక వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? వ్యాపారాలు మనకి మనశ్శాంతి ఉండలేనంత వ్యాపారం వచ్చేస్తుంది వీళ్ళకి. అష్టమంలోకి రాహు వస్తున్నాడు, అసలు తెగమ్ముతారనమాట. అయితే వీళ్ళకి వచ్చేటటువంటి డబ్బులతో సంతృప్తి పడకుండా
ఆ పక్కింటోడికి వెళ్ళిపోతున్నారేంటి, నా దగ్గరికి రాకుండా, నా సామాన్ మన దగ్గర కొనకుండా, మనం అంటే ఆడ అరువు ఎత్తున్నాడు, ఆడ రేటు తగ్గిస్తున్నాడు, పెడుతున్నాడు, ఆఫర్లు పెడతాడు. అసలు రేటే ఈడ ఎక్కువ 15 రూపాయలు ఎక్కువ చెప్తుంటే అట్లా. అలాగే వీటి వల్లే వ్యాపారం ఉండదేమో కానీ కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన వ్యాపారం. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటంటే మాకు అసలు స్థలాలు అమ్మడవట్లేదండి అంటారు. నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొనేస్తున్నారు కదా అని కామన్ మ్యాన్ వాడు జీతం కూడా చూడాలి కదా పాపం, ప్రైవేట్ వాడు. ఆ జీతాలు నువ్వు చూడకుండా 75 లక్షలు డబుల్ బెడ్రూము, నువ్వు 90 లక్షల బెడ్రూమ్ అంటే ఎవడ కొంటాడు అక్కడ? ఆ విధంగా అయిపోయింది అనమాట పరిస్థితి. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉరుమూల నారాయణఖేడ్ అక్కడ రండి బాబు మీకు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అంటున్నారు. ఈ విధంగా వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళంతా కూడా మీకు భ్రష్టత్వం బట్టి ఇచ్చేశారనమాట. కాబట్టి అలాగే ఈ యొక్క దేవాలయం బిజినెస్లు ఎక్కువైపోయినాయి, పెట్టుడు పీఠాలు ఎక్కువైపోయినాయి. ఈ రకంగా మనకి వ్యాపారాలన్నిటిలోకెల్లా మనం ఒకప్పుడు కిరాణా షాప్ వ్యాపారం ఎంతో మంచిగా అనుకునేవాళ్ళం. కిరాణా వ్యాపారము, డిపార్ట్మెంటల్ స్టోర్స్, టీ షాపులు, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా ఉండేది. అలాగే వీళ్ళంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ షాపులు పెట్టకూడదు. అండ్ ఇనప సంబంధము, ఆయిల్ బిజినెస్లు, లిక్విడ్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా పనికొస్తాయి. ఆర్గానిక్ ఫుడ్స్, ఇలాంటి బిజినెస్లు చక్కగా పనికొస్తాయి. కాబట్టి వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళంతా కూడా వాటర్ ఈ సంవత్సరం కొంచెం వర్షాలు తక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఈ ఏప్రిల్ నెలలో జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోవాలా. రైతులు మంచి పంటలు పండించినప్పటికీ కూడా పంటలు వీళ్ళకి ఏం ఉపయోగం ఉండదు, అంటే మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే ఇచ్చేస్తారు. కాబట్టి అగ్రికల్చరల్ సబ్సిడీలు కూడా వీళ్ళు సరిగ్గా ఉపయోగించుకోరు ఈ కర్కాటక రాశి వాళ్ళు. ఇక ఆరోగ్య పరిస్థితి ఏంటంటారు మరి వీళ్ళకి? ఆరోగ్య పరిస్థితి ఏముంటుంది నాయన, కామాతొరాణం నా లజ్జ నా భయం అని ఇందులో చాలామంది మరి ఈ యొక్క కలియుగం కదా ఇది, ఎక్కువ అట్రాక్షన్స్కి వెళ్ళిపోతున్నారు. అట్రాక్షన్స్కి ఎక్కువ వెళ్ళిపోయి లింకులు పెట్టేసుకుంటున్నారు అందరితో. సో అప్పుడు ఏమవుద్ది, బలం తగ్గిపోదా, తర్వాత కాల్షియం డెఫిషియన్సీలు, ఐరన్ డెఫిషియన్సీలు, పైల్స్ వ్యాధులు, ఇలాంటివన్నీ బెనీరియల్ డిజీజ్, సుఖ వ్యాధులు, ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలామందికి వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎథిక్స్ని పాటిస్తూ వీళ్ళంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు మోరల్ వాల్యూస్ని పాటిస్తూ అక్రమ సంబంధాలను వదిలేసుకొని ఆ తర్వాత కుదురుగా మంచిగా ధర్మంగా ఉన్నట్లయితే ఎవరినెవరో మోసాలు చేసుకోకుండా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఈ నెలంతా కూడా. విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? విదేశీ ప్రయత్నాలు మరి ట్రై చేసుకోవచ్చు అంటారు? అవి చేసుకోవచ్చు, ఎందుకంటే ఇదివరకు కళ్ళు మూసుకొని అమెరికాని బిల్డప్లు ఇచ్చేవారు. ట్రంప్ ఇప్పుడు బిగిన్ చేస్తున్నాడు కదా, దాంతో వేరే దేశాలకు పండరా అని మనం పిలిపించాం, అలా స్లోగా పనిచేసింది. ఇప్పుడు అందరూ చెప్పబట్టి వాళ్ళకు కూడా తిరిగితేట్లు ఉంటాయి కదా, స్టూడెంట్స్ రూట్ మార్చారు, విదేశాలకు వెళుతున్నారు. ఆ తర్వాత ఈ యొక్క విద్యార్థులు లాస్ట్ ఇయర్ ఆడినట్టుగా అప్పుడప్పుడు చదివితే రాదు. కాబట్టి కర్కాటక రాశి నా స్టూడెంట్ గణేష్ అని ఉన్నాడు, ఇదే జేఎన్టీయూలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు బీటెక్ ఇద్దరు ఫ్రెండ్సే వాళ్ళు. ఒకడేమో ఐఐటి హైదరాబాద్ వచ్చింది, రెండోవాడికి ఎన్ఐటి వచ్చింది. ఓకే, ఇద్దరికే వచ్చింది. ఎక్కడ సూరత్, ఎన్ఐటి సూరత్కి వచ్చింది. మనాడు కర్కాటక రాశాడు, నీకు ఏం కంగారు పడకరా, ఈ సంవత్సరం పోద్ది, నెక్స్ట్ ఇయర్ రాసుకున్నాను. ఇప్పుడు గేట్లో వాడికి 172 ర్యాంకర్, ఇంకో పేపర్లో 3000 వచ్చింది. కాబట్టి వీడికి ఇలా కర్కాటక రాశి వాడికి మరి జరిగింది కదా, విద్యార్థులు సెకండ్ టైంలో మంచి ర్యాంక్ కొట్టాడు, 172 ర్యాంక్. ఆ విధంగా కర్కాటక రాశి వాళ్ళు విద్యార్థులు జాగ్రత్తగా చేసుకోవాలి. ఫారెన్లో ఇతర దేశాలు పోతారు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలను పొందడానికి మరి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి రాశి వారి కోసం. ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే కామాన్ని జయించాలి. వీళ్ళంతా కూడా విద్యార్థులు చదవంటారా అంటే డిస్ట్రాక్షన్స్, లవ్లు. వీళ్ళు ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న వాళ్ళకి ఫోన్లు కొనేస్తున్నారు తల్లిదండ్రులు, ఆడేమో వాట్సాప్ కొట్టేస్తూ ఉంటాడు. ఎవరైతే వాట్సాప్ ఫోన్ పట్టుకుని ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ టైప్ చేస్తున్నారంటే వాళ్ళకి లవర్ ఉన్నట్టే లెక్క. ఎవరైతే 5 నిమిషాల కంటే ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్నారో బ్లైండ్గా చెప్పాలన్నమాట, అలాగా లవర్ ఉన్నట్టే లెక్కరా బాబు అంటే అప్పుడు ఆడ కనీసం ఫోన్లన్నా మానేస్తాడు. కాబట్టి రెమెడీలు ఏంటంటే మనకి రాహు బాగుండలేదు కదా, రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని బాగా జరిపించుకోవాలి. ఈ మధ్య ఒక ట్రెండ్ వచ్చింది, గడ్డాలు బాగా పెంచేసి అమ్మాయిలతో చాటింగ్ అనమాట, అంటే గడ్డాలను చూస్తున్నారు, పైకి చూడడానికేమో సాధువు లాగా
స్మూత్ బాయ్ లాగా. మీసాలు ఇంతకుముందు ఇలాగా తిప్పి బాగా పెట్టుకున్న వాళ్ళేమో గోండాలు అనుకునేవారు. వాళ్ళకి ఏ లవ్లు ఉండట్లేదు. ఈ గడ్డం ఉంటే వీడికి ఏం లవ్లు ఉంటారు, గడ్డాల గోళ్ళకి లవ్లు వచ్చేసినాయి. కాబట్టి ఈ గడ్డానికి అధిపతి శని, ఈ మీసాలకు అధిపతి శని. ఎవరైతే లవ్లు చేయని వాళ్ళకి లవ్లు చేయని వాళ్ళకి, ఫెయిల్ అయిపోయే వాళ్ళకి, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కూడా శనే కారణం. కాబట్టి ఆయన కూడా మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి భాగ్యంలో ఉన్నాడు. కాకపోతే ఈ శుక్ర రాహువులు కలిసి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల విజృంభించేస్తున్నారు. కాబట్టి శుక్రుడికి చేసుకుంటే సరిపోద్ది. శుక్ర జపము, శుక్ర స్తోత్రాలు, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని లేదా తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రహ్మలకి మనం శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకున్నాం అనుకో, బ్రహ్మాండంగా వివాహాలు అవుతాయి వీళ్ళకి ముందు. ఆ తర్వాత చక్కగా ఇల్లు గిల్లు అన్నీ కట్టుకుంటారు. చాలా బాగా ఉంచారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.